అంతా నువ్వే చేసి నన్ను కొడతావేంటి బాబా? నేను చేశానా? అవును, మొత్తం నువ్వే చేసావు. అంతగా రిస్క్ చేసి ప్రియ యూఎస్ వెళ్లకుండా పడ్డ కష్టమంతా వేస్ట్ అయిపోయింది. రేపు మా పైన ప్రియ యూఎస్ వెళ్ళిపోతుందిగా. తను యూఎస్ వెళ్ళదు. ఏంటి? అవును, ప్రియా యూఎస్ వెళ్ళదు. తను యూఎస్ వెళ్ళటం తన ప్లాన్ కానే కాదు. ఏంటను అనేది అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలం? తను నిజంగానే యూఎస్ వెళ్ళాలి అనుకున్నది అయితే తను యూఎస్ వెళ్లకుండా యూఎస్ లో ఉన్నట్లు ఫోటోలు దిగాల్సిన అవసరం లేదు కదా. కరెక్టే బాబు, అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగొచ్చు కదా. తను యూఎస్ వెళ్లకుండా వెళ్తున్నట్టు ఎందుకు నాటకూడదో ముందు అది తెలుసుకోవాలి. ఓకే. ప్రియా తప్పించుకుని చాలా సేపు అయింది. ఈ పాటికి ప్రియా ఇంటికైనా వెళ్ళుండాలి, లేక వాళ్ళ నాన్నకు ఫోన్ అయినా చేసి ఉండాలి. ఈ రెండిట్లో ఏది జరగకపోయినా సంథింగ్ ఏదో జరుగుతుంది. బావా, వాళ్ళ నాన్నకే కాల్ చేస్తే ఆ క్లారిటీ వస్తుంది కదా. ఎంతకాలం వెతుకుతా ఉంటారా తినడానికి? ఫోన్ వస్తుందన్నా. రామ్ సార్, ప్రియా మేడం గురించి ఏమైనా తెలిసిందండి? ఏందయ్యా రాము, నేను అడగాల్సిన ప్రశ్న నువ్వు నన్ను అడుగుతావేంది? అంటే అది మీకేమైనా తెలిసిందేమో అని కాల్ చేశా. నాకు ఇక్కడ ఏ న్యూస్ లేదయ్యా. అంటే కిడ్నాపర్స్ నుంచి ఫోన్ రావడం గానీ, లేక ప్రియా మేడం నుంచి ఫోన్ చేయించడం గానీ వాళ్ళు ఏమైనా చేశారా? అలా చేసినా బాగుండేది. కనీసం అమ్మాయి ప్రాణాలతో ఉంది కదా అని తృప్తి పడతానా? సార్, మేడంకి ఏమీ అవదు. ఒకవేళ కిడ్నాపర్స్ మీకు ఫోన్ చేసినా, వాళ్ళు మేడంతో మాట్లాడించినా, లేక మేడం వాళ్ళని తప్పించుకుని మీకు కాల్ చేసినా మీరు వెంటనే నాకు ఫోన్ చేయండి. అట్నేనయ్యా. నా అనుమానమే కరెక్ట్ అయింది. ప్రియా ఏదో ప్లాన్ చేసింది. నేను కిడ్నాప్ చేయడం వల్ల ఆ ప్లాన్ మిస్ అయింది. తను ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసే లోపు మనం ఆ ప్లాన్ ఏంటో కనుక్కోవాలి, తన్ని పట్టుకోవాలి. బావా, నువ్వు మాట్లాడుతుంటే ఏదో జేమ్స్ బాండ్ మూవీలో హీరో మాట్లాడుతుంటుంది బావా. ఏం గెస్ చేస్తున్నావు బావా? ఏడ్చోలే. ప్రియా ఇంత ప్లాన్ చేసిందంటే ఖచ్చితంగా తనకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండే ఉండుంటారు, లేదా తన ప్లాన్ గురించి ఒక్కరికైనా తెలుసుండాలి. అయితే వాళ్ళెవరో ఇప్పుడు కనిపెట్టాలంటావు? అవును, ముందు మనం ప్రియ ఎక్కడుందో అది తెలుసుకోవాలి. రే, నువ్వు పని చేయి. ఏంటి? నువ్వు ప్రియాని వెతికే పనిలో ఉండు. నీకేమైనా క్లూ దొరికితే నాకు ఫోన్ చేయి. బావా, నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఏం లేరా, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఎవరికైనా ప్రియా తెలిసేమో కనుక్కుంటాను. అన్నయ్య, ఎన్ని రోజులు ఇలా ఇదే ఫోటో చూస్తూ ఉంటావు? పోనీ ఫోటో మార్చమంటారా? అంటే ఫోటో మారిస్తేనైనా మీ బాధ తగ్గుతుందేమోనని. ఏంది, నా బాధ నీకు ఎగతాళిగా ఉండదా? అయ్యగారు, మీకంటే 100 రెట్లు బాధపడుతున్నాను నేను. అయినా అమ్మాయిని ఎత్తకుండా నీకు ఇక్కడ ఏం పని? మీరే చెప్పారు కదా రోజు వచ్చి డోసు పుచ్చుకోమని. ఒక్కరోజు మిస్ అయినా ఆ మర్నాడు డబుల్ డోస్ ఇస్తానన్నారు కదా. ఏ రోజుకి ఆ రోజే బెటర్ అని వచ్చేసాను. సరే, నాకు ఇప్పుడు నేను కొట్టే మూడ్ లేదు. ఈ రోజు ఏంటి నా టైం ఎంత బాగుంది. ఇదే టైంలో ఇక్కడి నుంచి మనం ఎస్కేప్ అయిపోవాలి. రావు, అయ్యా, నాకు కొట్టే మూడ్ లేదన్నాను కానీ
ఈ కోటింగ్ లేదని లేదు కదా? అయ్యా అక్కడ బెల్ట్ ఉండదు, తీసుకో. అది తెగేంత వరకు నిన్ను నువ్వే కొట్టుకో. ఆహాహాహాహా. అయ్యా తమరిది ఎంత ఉదార స్వభావమో. మరి ఎక్కువ పొగరకు రావు. అమ్మా ప్రియ, నువ్వు కనిపించకపోవడం వల్ల నాకే రావు కూడా ఎన్ని కష్టాలు వచ్చాయో చూడమ్మా. ఇంకా మొదలు పెట్టలేదేం రావు? మన వాళ్ళు పిలిపించమంటావా? ఎందుకండి అయ్యా ఇంత చిన్న పనికి పాపం వారిని ఇబ్బంది పెట్టడం? అయితే మొదలు పెట్టు. సార్ రామ్, ఏమైనా తెలిసిందా? సార్ మన అమ్మాయి గారిని కిడ్నాప్ చేసింది ఆ మేసరెడ్డి మనుషులు. నాకు తెలుసు సార్, ఇదంతా మేసరెడ్డి స్కెచ్ అని నాకు తెలుసు. రావు గారు, మీరు మధ్యలో అనవసరంగా ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు? ఈ కిడ్నాప్ కి ఆ మేసరెడ్డికి ఎటువంటి సంబంధం లేదని చెప్తున్నాను. మీరు మధ్యలో అదటే చెప్తాడావా? నిజంగానే ఆ మేసరెడ్డి ఈ కిడ్నాప్ ప్లాన్ చేస్తే ఈ పాటికి మీకు ఫోన్ చేసి మిమ్మల్ని బెదిరించడం, ఏదో డిమాండ్ చేయడం చేస్తుండేవాడు కదా. కొన్ని రోజులు వెయిట్ చేసి శ్రీహరి గారు బాధపడ్డాక ఫోన్ చేసి ఏడిపిద్దాం అనుకుంటున్నాడేమో. తన లండన్ లో ఉన్న వాడు కొడుకు దగ్గరికి వెళ్ళాడు. నేను ఎంక్వైరీ చేసి వచ్చాను. తన మీద అనుమానం రాకుండా ఉండడం కోసమే లండన్ వెళ్ళి అక్కడి నుంచి ప్లాన్ చేసాడేమో. ఇక్కడ ఉన్నప్పుడే వాడు పేగలేదు కానీ అక్కడికి వెళ్ళి ఊరుకోండి సార్. అయితే మరి ఎవరు చేసి ఉంటారయ్యా? దగ్గర వాడే డబ్బు కోసం ఇలా ప్లాన్ చేసి ఉండొచ్చు. దగ్గరగా ఉన్నవాళ్ళంటే ఈయనకి దగ్గరగా ఉన్నవాళ్ళని కాదు, ఈయన గురించి బాగా తెలిసిన వాళ్ళు, దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు అని. పోనీలే నాయన, క్లారిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్. లేకపోతే కోట పెరిగిపోయేది. డబ్బు కోసం ఇదంతా చేస్తున్నారంటావా? ఏమో సార్, డబ్బు కోసం అయి ఉండొచ్చు, లేక మీరు సంతోషంగా ఉంటే చూసి ఓరవలేక అయి ఉండొచ్చు, లేక మీ ఆస్తి మొత్తం కొట్టేయడం కోసం కూడా అయి ఉండొచ్చు. ఏమంటారు మాయ గారు? అయ్యుండొచ్చు. ఆఫ్ కోర్స్. ఏందోనయ్యా, ఇదంతా ఆలోచిస్తా ఉంటే బుర్ర వేడెక్కిపోతా ఉండదే. మీరేమో ఆలోచించండి సార్, మీరే రెస్ట్ తీసుకోండి. ఇవన్నీ నేను చూసుకుంటాను కదా. ఆ మాయ గారు, ఒక్క నిమిషం మీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి? ఏం లేదు, ప్రియా యూఎస్ ట్రిప్ గురించి తను సెపరేట్ గా మీతో ఏమైనా మాట్లాడిందా? ట్రిప్ గురించి వాళ్ళ నాన్నతో చెప్తుంటే నాకు తెలిసింది. సపరేట్ గా నాతో ఎందుకు మాట్లాడుతుంది? షూరే? డబల్ షూర్. ఓకే. ప్లాన్ ఏంటబ్బా? వీడి కళ్ళేంటి నా మీద పడ్డాయి? నాకెందుకో ఇదంతా వీడియో చేసి అస్సలు డౌట్ రాకుండా మనల్ని ఇరికించాలని చూస్తున్నాడు అనిపిస్తోంది. నువ్వన్నట్టు ఆ రామ్ గాడు కిడ్నాప్ చేశాడో లేదో తెలియాలంటే మనకు ఒక్కటే దారి. రహదారా? కాదు, అడ్డదారి. కొంచెం డీటెయిల్డ్ గా చెప్తావా? రామ్ ని ఫాలో అవడం. అయితే వాడే కిడ్నాప్ చేశాడో లేదో తెలుస్తుంది. లేదా వాడి ప్లాన్ ఏంటో తెలుసుకొని వాడికంటే ముందు ఆ ప్లాన్ ని మనం ఇంప్రూవ్మెంట్ చేసి ప్రియాని కనిపెట్టి క్రెడిట్ కొట్టేయాలి. సొంత బుర్ర వాడటం అంటే కష్టం గాని పక్కోళ్ళ ఐడియాల్ని ఫాలో అవడం చాలా ఈజీ. నేను వెళ్ళి ఆ పనిలో ఉంటాను. రామ్, better don't come in my way.
ఈ మాయతో గేమ్స్ ఆడకు, తట్టుకోలేవు, మాడిపోతా, మసైపోతా. చెప్పరా. హలో బావా, అక్కడేమైనా క్లూ దొరికిందా? ఇంకా లేదురా. నీకేమో దొరికిందా? లేదు బావా, ఇల్లంతా మొత్తం చూసాను, ఏం కనబడలేదు. బుర్క కూడా కనబడలేదు బావా. బొర్క కూడా కనిపించట్లేదా? అవును బావా. ఒరే పోను పంచి, ఏంటది? నువ్వు కూడా బొర్కాలోనే ప్రియాని వెతుకు. అలా అయితేనే నీ మీద ఎవరికి డౌట్ రాదు. ఓకేనా? బావా, ఆ బుర్క వల్ల ఆల్రెడీ ఒకసారి ఆ ఎస్ఐ గారి చేతిలో నాకు ఇత్తడైపోయింది. నువ్వు మామూలుగా వెళ్తే నిన్ను గుర్తుపట్టి పారిపోయి వెళ్ళిపోతుంది. తను నిన్ను గుర్తుపట్టకుండా ఉండాలంటే నువ్వు బుర్కాలో వెతకడం తప్పదు. తప్పదా? అంతేరా. ఏంటబ్బా ఈ ఐడియా నాకెందుకు రాలేదబ్బా? చేస్తా, ఈ ఐడియా ట్రై చేస్తా. అందరికంటే ముందుగా ప్రియను నేనే వెతికి తెస్తా. భగవంతుడా, తప్పని పరిస్థితుల్లో నేను బుర్కా వేసుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లో నన్ను ఆ ఎస్ఐ గారి కంట మాత్రం పడేలా చేయకు. ఏంటి సార్ ఈ ఏరియాకి తీసుకొచ్చారు? ఆ గజ దొంగ మహేష్ బాబుని పట్టుకోవటానికి. మనం తిరుగుతున్న ఏరియాలో వాడు తిరుగుతున్నప్పుడు వాడు తిరుగుతున్న ఏరియాలో మనం తిరగకూడదా? వాడు ఈ ఏరియాలో తిరుగుతున్నాడని గ్యారంటీ ఏంటి సార్? సిక్స్త్ సెన్స్. మినిమం కామన్ సెన్సే లేదు గాని సిక్స్త్ సెన్స్, సెవెంత్ సెన్స్ అని బిల్డప్లు. నన్ను తిట్టుకుంటున్నావు కదా? అబ్బే అదేం లేదు సార్. చూస్తూ ఉండు, నీకే తెలుస్తుంది. సార్ మీ పిచ్చి కాకపోతే వాడంతటా వాడే వచ్చి మనకెందుకు లొంగిపోతాడు? పరిగెత్తుతూ వెంటబడి వేటాడడం ఒక పద్ధతి, వల వేసి వెయిట్ చేసి వేటాడడం ఇంకో పద్ధతి. సార్ ఇది రాత్రి మనిద్దరం కలిసి చూసిన సినిమాలో డైలాగ్ కాదు. సినిమాలో డైలాగు మీరు చెప్పకూడదా? మాకు గుర్తుండకూడదా? ఓహో సరే సార్. ఇప్పుడు వాట్ టు డూ వాట్ నాట్ టు డూ సార్. సార్ మీ పిచ్చి కాకపోతే వాడంతటా వాడే వచ్చి మనకెందుకు లొంగిపోతాడు? పరిగెత్తుతూ వెంటబడి వేటాడడం ఒక పద్ధతి, వల వేసి వెయిట్ చేసి వేటాడడం ఇంకో పద్ధతి. సార్ ఇది రాత్రి మనిద్దరం కలిసి చూసిన సినిమాలో డైలాగ్ కాదు. సినిమాలో డైలాగు మీరు చెప్పకూడదా? మాకు గుర్తుండకూడదా? ఓహో సరే సార్. ఇప్పుడు వాట్ టు డూ వాట్ నాట్ టు డూ సార్. బొర్కాలో వచ్చేవాళ్ళ మీద ఒక్కన్ను చిచి ఒక్కన్ను కాదు, రెండు కళ్ళే చూడు. లేడీలా నడవాలి కదా. పంకజం, ప్రియా యూఎస్ వెళ్లే కొద్ది రోజుల ముందు తన కొత్తగా బిహేవ్ చేయడం నువ్వేమైనా గమనించావా? కొత్తగా అంటే? కొత్తగా అంటే ఏం లేదు. రోజు చేసే పనులు వేరేగా చేయడం, రోజు చేసే పనులు రివర్స్ లో చేయడం, అంటే టెన్షన్ పడుతూ ఉంటాం అలా అన్నమాట. ముందు తలకి నూనె రాసుకునేవారు, తర్వాతేమో తానం చేసేవారు, రెడీ అయ్యాక నెయిల్ పాలిష్ వేసుకునేవారు. అమెరికా వెళ్లే ముందు మాత్రం అవన్నీ సైడ్ మానేసి ఓన్లీ తానమే చేసేవారు. గుర్తొచ్చింది, మామూలుగా నన్ను పంకజం అని పిలిచేవారా, అమెరికా వెళ్లే ముందు నన్ను పంకి అని పిలిచేవారు. సరే, అంతకు మించి ఇంకేం లేదండి. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? ఏమీ లేదు, ఈ పని చూసుకో. బాబు బాబు బాబు, ఏంటి? జానీ మాస్టరు నా వీడియో చూసారా? ఆయన రోజు
అదే చూస్తున్నాను. అయ్య బాబోయ్, రోజు నాదే చూస్తున్నారా? నాకు సిగ్గేస్తుంది. అమ్మా 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 ప్రియా, ఎక్కడున్నావు తల్లి? నీ దయవల్ల నా బతుకు బస్ స్టాండ్ అయిందమ్మా. అమ్మా, ఏ క్షణం నువ్వు మా వాడి మనసులో ఎంటర్ అయ్యావో ఆ క్షణమే నా బతుకులు ఆలోచన స్టార్ట్ అయింది తల్లి. ఎక్కడున్నావమ్మా? ప్రియా ప్రియా ఆగిది. ప్రియా ఇలా కొట్టిందండి. అయ్య బాబాయ్. ప్రియా, నువ్వు ప్రియవే కదా? క్యా బే? ఇంట్లోనే అనుకున్నా, ఆఖరికి బయట కూడా ఆడలతో తందులు తినాల్సి వస్తుంది. నా జీవితం. వీడెవడో తాగేస్తున్నాడు. ఇప్పుడుగా నన్ను ఇలా బురకలో చూస్తే పబ్లిక్ లో ఇష్యూ చేసేస్తాడు. నేను టైరును. నాకు మస్కా కొట్టి బోల్తా కొట్టిస్తావు? నేను. అవును, నువ్వే. వీడిప్పుడు ఏం పెళ్లి చేస్తాడు? జనాల్ని పిలిచి రచ్చ చేస్తాడు ఏంటో. నిజం చెప్పు. ఏంటి నిజం? నువ్వు ఏమి చేసావో అది? నేనేం చేయలేదు. నువ్వేమి చేయలేదు అంటే అంతా వాడే చేశాడా? అమ్మా, రామ్ గడ్ గురించి కూడా తెలిసిపోయిందా? నీకు వాడి గురించి ఎలా తెలుసు? మీరు ఆటోలో వెళ్తుంటే అంతా చూశానే. ప్రియని కిడ్నాప్ చేసి ఆటోలో తీసుకెళ్తుంటే వీడు చూసేసాడు అనమాట. ఎవరు మొదలు పెట్టారు? అంటే ఐడియా ఇచ్చుకోలేదు, కానీ మొత్తం చేసింది వాడు. నీకు ఎంత ధైర్యం ఉంటే వాడికి ఐడియాలు ఇస్తావు? ఐడియా ఇవ్వడం కూడా తప్పేనా? తప్పేనే బద్మాష్, తప్పేనే. ఒక్కసారి నాది. ఓయ్, 10 మందిలో గుర్కా ఇప్పి చూపించడానికి నీకు సిగ్గు లేదా? ఓయ్, సిగ్గు లేదా? సిగ్గు లేదా? శరం లేదా? సిగ్గు లేదా? అలా అడగండి పైసా. ఇది నాకీ పెళ్ళాం. నాకీ కళ్ళు కప్పి ఎవరితోనో కురుకుతుంది. బోలో, ఎవరితో కురుకుతున్నావే? ఎవరితో కురుకుతున్నావు? ఏం మనుషురా నువ్వు? చూడరా చూడరా చూడరా, నేను నీ పెళ్ళాన్ని కాదురా, ఎవరి దగ్గర కురకట్లేదురా. అల్లా, నువ్వు ఉన్నావల్లా, నువ్వు ఉన్నావని నిరూపించుకున్నావల్లా. మధ్యలో అల్లయ్య నిరూపించాడ్రా. మళ్ళీ రారా. మళ్ళేంట్రా? ఒరేయ్, నేను మీ ఆవిడ్ని కాదని చెప్పాను కదరా, మళ్ళీ ఎందుకు రా కొడుతున్నావు? కారణం చెప్పి కొట్రా. ఏరా, బుర్కా వేసుకొని నాకీ మస్కా కొట్టి నాకీ బీబీ దగ్గరకు వచ్చేది నువ్వేనన్నమాట. ఇప్పుడు దాకా మీ ఆవిడ పేరు చెప్పి కొట్టావు, ఇప్పుడు వాడేవాడ పేరు
చెప్పి కొడుతున్నావు? ఏంట్రా ఇది? ఎక్కడున్నావు ప్రియా? సునీల, ప్రియా యుఎస్ వెళ్తా అన్న విషయం వాళ్ళ నాన్నగారు చెప్పక ముందు నీతో ఏమైనా చెప్పిందా? లేదు. పోనీ తన ఫ్రెండ్స్ ఎవరైనా తనతో పాటు యుఎస్ వస్తున్నారని చెప్పిందా? లేదు. అయినా ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? ఏం లేదు, ప్రియా యుఎస్ వెళ్తే వాళ్ళలో ఎవరికైనా పోటీ వచ్చేస్తుందేమో అని, వాళ్ళ ఫ్రెండ్స్ లో ఎవరన్నా తనని కిడ్నాప్ చేశారేమో అని. నాకు తెలిసి తనతో పాటు యుఎస్ వెళ్ళాలనుకున్న ఫ్రెండ్స్ ఎవరూ లేరు. అవునా? సార్ ఇంకెంతసేపు అని చూడాలి సార్? వాడు రాడు సార్. ఒరేయ్, ఉండాలా వెళ్ళాలా వద్దనేది డిసైడ్ చేయవలసింది నేను. చెప్పాను కదా, సిక్స్త్ సెన్స్ అని. సార్ ఏంట్రా? అటు చూడండి సార్. సార్, మీ సిక్స్త్ సెన్స్ బురకాలో మొగోడు చెప్పులేసుకెళ్తుంది. చెప్పాను కదరా, సిక్స్త్ సెన్స్ అని. అవును సార్. కమాన్ చేంజ్. సార్ చేంజ్ కాదు సార్, చేంజ్. నీ బొంద ఫాలో మీ. ముసుగున దాగి ఉన్నదెవడో, అరుగున దూకి వాణ్ణి పక్కడో, దిగరికటోనో బ్యారికేడ్స్తోనో మాస్కులన్నీ లాగేయరో. ఏడ్రా? శృతి, నీ పనులని వాడు చేస్తాడు, మనం మాట్లాడుకుందాం. అబ్బా, నాతో మాట్లాడుతూ మధ్యలో మీరు వెళ్ళిపోతే నా పనులన్నీ ఆగిపోతాయి. నా టైం అంతా వేస్ట్ అయిపోతుంది. పోనీ నీ పనులన్నీ అయిపోయాక మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏం కొమ్ము మునిగిందని? వాడిని దొంగ అనండి, లేదా గజ దొంగ అనండి, అంతేగాని మాటి మాటికి గజ దొంగ మహేష్ బాబు, గజ దొంగ మహేష్ బాబు అనకండి. నేను మహేష్ బాబు ఫ్యాన్ సార్, హట్ అవుతాను.